ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవని యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మరి ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ఇక్కడ కనిపిస్తున్న మాటను బట్టి ఎంతమందికి అయితే దేవుడు సహాయము చేయను అనగా, చూడండి, నేటి కాల కష్టముల్లో మరి ఎంతో మందికి ఎవరును సహాయము చేయుటకు ఎవరును లేని వారు కూడా ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, ఎవరైతే ప్రభువుని సహాయం అడుగుతారో, ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. మీరు అడుగు ప్రతి సహాయమును ప్రభు అంటున్నారు మానక తీర్చినట్లు ఆయన హస్తము కొరచకాలేదు గనక ఎంతమందికి సహాయం అవసరమో మీరు ప్రభువుని అర్థించండి. అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు. నీ సహాయం కావాలన్న వారిని దేవా తండ్రి నీవే దయచేసి దేవా తండ్రి ఆ సహాయమును బట్టి గొప్ప కార్యముతో నింపి నీ బిడలైన వారిని ఆశీర్వదించండి. అలాగే ప్రభా అడుగుడి యోబనన్నావు గనక ప్రభా తండ్రి ఎంతోమంది నేటి కాలం చాలా కష్టాలతో అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. వారికి ఉన్న సహాయం చేయవాడవు నీ ఒక్కడివే కదా ప్రభా. వారు అడుగుతున్న ప్రతి అక్కర్ను తీర్చి వారి యొక్క దేవా తండ్రి ప్రతి కష్టమును తీర్చి నీ ఆత్మతో నింపి సంపూర్ణ ఆరోగ్యములు, క్షేమము, బలము కలుగునట్లుగా నీ ఆత్మ సహాయం బట్టి వర్ధిలింప చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.